పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అబ్బిడిపల్లె గ్రామంలోని మల్లవేని సదయ్య వ్యవసాయ పనుల నిమిత్తం పంట పొలంలోని తన ఎద్దులతోటి జంబు కొడుతూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాకు గురై ఎద్దు మృతి చెందింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, సర్పంచ్ తంగెళ్ల నరసింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. ఎమ్మెల్యే తక్షణ సాయంగా 5,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారుగా 80,000 విలువ గల ఎద్దు మృతి చెందిందని, బాధితునికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో తక్షణ సాయంగా 5,000 రూపాయలు అందించడం జరిగిందని, ప్రభుత్వం పరంగా ఆర్థిక సాయం అందేలా చూస్తానని అన్నారు. విద్యుత్ అధికారులు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరారు. అది ఎత్తానట దానికి 11 కేజీ మళ్ళీ 11 కేజీ మనిషి కూడా అసలు మరి ఇంత పెద్ద ఈరోజు అబ్బిడిపల్లె గ్రామంలో మలవేన సదయ్య గారి ఎద్దు విద్యుత్ షాక్ తోటి చనిపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మరి ఇంటి పక్కన ఉన్నటువంటి జింకి రవి గారు తనకు ఎడ్లు లేవు కనుక సదయ్య గారి దగ్గర ఎడ్ల తీసుకొని వచ్చి పాపం అడిగి పనిచేసే క్రమంలో విద్యుత్ షాక్ సర్క్యూట్ అయింది. అయితే అక్కడ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కూడా కొన్ని చెట్లు పెరగడం, ఆ చెట్లు తీగలకు ఆనుకోవడం, మరి సంబంధిత అధికారులు కూడా దాన్ని చూడకపోవడం, నిర్లక్ష్యం చేయడం. రైతులు కూడా దయచేసి ఇట్లాంటి విషయాలు నిర్లక్ష్యం చేయొద్దు. ఈరోజు ఒక ఎద్దు ప్రాణం మాత్రమేంది, మరి జంబు కొడుతున్న క్రమంలో ఏంటంటే 2 ఎడ్లు ఉంటాయి, ఓ మనిషి ఉంటాడు. ఇంకేదైనా జరిగి పక్కనే సీడు నాట్లు కాబట్టి 15-20 మంది ఉంటారు ఒక్కొక్క మళ్ళీ. మరి వాళ్ళందరికీ ప్రమాదం జరిగితే ఇంకా చాలా నష్టం జరుగుతుండే, చాలా కుటుంబాలు రోడ్డున పడుతుండే. మరి ఆ దేవుడి దయ వలన ఇప్పుడు ఒక ఎద్దుతోటే ఈ ప్రమాదం ఆగిపోయింది. అబ్బిడిపల్లె మనం జంబు కొట్టొచ్చిన ఇట్లా రైతుకు కొట్టేస్తే కరెంటు పట్టి చనిపోయింది, ఎద్దు చనిపోయింది, చేతులు ఇరిగినట్టు అయిపోయింది. కొద్దిగా కూలి చేసుకుంటే బతికేటోని ఇక జీవనం ఏమన్నా ప్రభుత్వం తరఫున ఇవ్వాలని కోరుతుంది.